వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో రోజుకొక సంచలనం చోటు చేసుకుంటుంది. తాజాగా వైసీపీ పార్టీలో ఇప్పటికే పెను ప్రకంపనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి ఆ షర్మిల భర్త బ్రదర్ అనిల్ను కలిశారు అన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే షర్మిల ఏపీలో పగ్గాలు చేపట్టబోతుందన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. దీనికి సంబంధించి ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డితో రాయబారం నడిపిన జగన్మోహన్ రెడ్డి భంగపడ్డ మాట కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో ఆయనైతే కలిశారు అన్న వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. ఎందుకనంటే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కన్నా షర్మిల చేపడితే ఖచ్చితంగా పులివెందుల లాంటి ప్రాంతంలో కూడా కొంత ప్రభావం అనేది ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో స్వయంగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ను వేరొక ప్రయాణ మార్గంలో కలిసిన నేపథ్యంలో కలిశారని చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ చర్చలు కూడా జరిగాయన్న వార్తలు అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైన అలజడి మొదలైంది. ఎందుకంటే బీటెక్ రవి పోటీ చేయబోయే నియోజకవర్గం పులివెందుల అంటే వైసీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి తన సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ను కలవటం ఇప్పుడు రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది. ఒకవేళ రాజకీయ కోణంలో ఏమైనా చర్చలు జరిగాయా, బీటెక్ రవి కలిశాడంటే ఖచ్చితంగా తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా చర్చలు జరిపావా, రేపటి రోజున షర్మిల ద్వారా బీటెక్ రవికి ఏమైనా మద్దతు పలికించే అవకాశం ఉందా, లేదా బ్రదర్ అనిల్ లాంటి వారు నైతికంగా బీటెక్ రవికి మద్దతు పలకడానికి ఏమైనా అవకాశం ఉందా, దీనికి సంబంధించి ఏమైనా చర్చలు జరిగాయి అనే వార్తలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇది వైసీపీలో కానివ్వండి, తాడేపల్లి ప్యాలెస్లో కానివ్వండి వణుకు మొదలు పెట్టించింది. ఎందుకనంటే రేపటి రోజున షర్మిల కానివ్వండి, ఆయన భర్త కానివ్వండి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కానివ్వండి ఆ బీటెక్ రవికి కానీ అండగా నిలబడినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేసినప్పటికీ కూడా అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది. ఇప్పటికే వైసీపీ గ్రాఫ్ పులివెందులలో పూర్తిగా తగ్గింది. కడప లాంటి కొంచుకోటలో కూడా వైసీపీ కోటలకు బీటలు వారుతున్నాయి. మొన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో కూడా సింహాద్రిపురం లాంటి మండలంలో ఈసారి వైసీపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని స్వయంగా సొంత పార్టీ నేతలే చెప్పడం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడే అంశంగా మారింది. అసలు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు మీరు అందరూ చూస్తున్నారని చెప్పి ఒక రకంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. సరే, పరిస్థితి చేదాటిపోయిన తర్వాత వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయోజనం ఉండదనుకోండి, వాళ్ళు కూడా కొంత మొదలు కొట్టారు. వివేక హత్య కేసు దగ్గర మొదలు పెడితే మన పార్టీ నేతలు చేసిన పనులకు బిల్లులు నేటి వరకు చెల్లించకపోవడంతో అందరూ విముఖంగా ఉన్నారు. ఇదే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. అదే సమయంలో పులివెందులకు ఇది చేశాము అని చెప్పుకోవడానికి 4.5 ఏమీ లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రతిపాదకంగా మారిందని చెప్పి నేతలందరూ కూడా చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో అసలే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఆ భర్త బ్రదర్ అనిల్ గాన ఆ బీటెక్ రవిని కలవడం అనేది తీవ్ర చర్చకైతే దారితీసింది. అయితే స్వయంగా బీటెక్ రవినే దీన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకున్నాడు. బ్రదర్ అనిల్ని కలిశానని, అలాగే షర్మిల త్వరలో పగ్గాలు చేపట్టబోతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు కూడా తెలిపానని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. బట్ ఖచ్చితంగా రాజకీయ చర్చలు వచ్చినట్టు అయితే తెలుస్తుంది. వారిరువురు దాదాపుగా ఒక గంటకు పైగానే మాట్లాడుకున్నట్టు, అలాగే కొంతమంది కీలక నేతలు, టీడీపీ కీలక నేతలు కూడా బీటెక్ రవి వెంట ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఇది యాదృచ్ఛికంగా కలిసిన కలయికలాగా అయితే కనపడటం లేదు. ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే నిర్ణయించుకుని కలిసిన కలయికలాగా కనపడుతుంది. మరి ఇప్పుడే ఆల్రెడీ షర్మిల ఢిల్లీ వెళ్ళి రావటం, రేపో మాపో పార్టీని విలీనం చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించడం అనేది మనందరం చూసాం. పైగా మరో పక్క షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 17 నిశ్చితార్థం, ఫిబ్రవరిలో అయితే జనవరిలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలోనైతే ఆ మ్యారేజ్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. నిన్న కడపల్లి వైఎస్ఆర్ ఘాటు వద్ద మొదటి లేఖను కూడా ఉంచి రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకున్నామని చెప్పి షర్మిల కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఒక పక్క రాజకీయంగానే అడుగులు వేస్తున్న షర్మిల, మరో పక్క తన కొడుకు వివాహానికి కూడా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బ్రదర్ అనిల్ కలవటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా బ్రదర్ అనిల్ కొన్ని సభల్లో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అప్పుడే కొంత అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ వర్గం కానివ్వండి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగా బ్రదర్ అనిల్ని విమర్శించకపోయినప్పటికీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పాలన ఎలా ఉంది, మీ అందరి జీవితాలు బాగుపడ్డాయా, ఫ్రీగా ఇచ్చేస్తే మీ అందరి జీవితాలు బాగుపడతాయా, ఈ టైపు వ్యాఖ్యలను అయితే కొన్ని సభల్లో చేయడం జరిగింది. సో వీటి అంతరార్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చేసిన సభలే. అదే
అదే సమయంలో షర్మిల అప్పుడు తెలంగాణలో ఆల్రెడీ పోటీ కోసం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కాబట్టి వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలతో పాటు భర్త అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారని అర్థమవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో పులివెందుల టీడీపీ అభ్యర్థి అయినటువంటి బీటెక్ రవిని కలవటం అనేది పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక బీటెక్ రవి విషయం కూడా మనందరికీ తెలిసి ఇటీవల ఆయన్ని హత్య చేసే ప్రయత్నం జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్ చేసి ఆయన్ను హతమార్చే ప్రయత్నం జరిగింది. చివరికి అది మీడియా ద్వారా లీక్ అవడంతో తప్పని పరిస్థితుల్లో దాన్ని అరెస్టుగా చూపించారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు లేకుండా అడ్డు తొలగించే ప్రయత్నం జరిగిందని చెప్పి ఇప్పటికే వాదనలు ఉన్న నేపథ్యంలో, అలాగే రేపటి రోజున నేను జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడమే కాదు గెలుస్తానని చెప్పి బీటెక్ రవి ఈ రోజుకి కూడా చాలా ధీమాగా చెబుతున్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డిని పక్కన కమలాపురం లాంటి ప్రాంతాలకు పారిపోవద్దు, ఖచ్చితంగా పులివెందుల్లోనే పోటీ చేయాలని చెప్పి ఆ బీటెక్ రవి మరోపక్క సవాల్ కూడా విసురుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో బీటెక్ రవి మద్దతు కూడగట్టే ప్రయత్నం, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే ఎస్ అవుననే సమాధానాలు వస్తున్నాయి. దానిలో భాగంగానే ఆ షర్మిల మద్దతు కోరడానికి ఇప్పుడు బ్రదర్ అనిల్ను కలిసినట్టుగాను, ఆ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోయే తనకు షర్మిల నుంచి కానివ్వండి, బ్రదర్ అనిల్ నుంచి కానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి నైతిక మద్దతు ఇచ్చినట్లయితే తాను మరింత బలపడతానని చెప్పి చర్చలు జరిపినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే మాత్రం వేచి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు షర్మిల భర్త బ్రదర్ అనిల్ను కలవటం అనేది వైసీపీలో వర్గాలలో తీవ్ర చర్చగా మారింది. అలాగే ఇప్పటికే ఏపీకి చెల్లి వస్తుందని చెప్పి ఇబ్బంది పడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బీటెక్ రవి వెళ్ళి బ్రదర్ అనిల్ను కలిశాడనే వార్త మరింత నిద్రపట్టని అంశంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా రాజకీయంగా తనకు ఏదైనా నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, పులివెందుల లాంటి ప్రాంతంలో తనకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలు అయితే ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదు. అలాగని షర్మిల కానివ్వండి, బ్రదర్ అనిల్ కానివ్వండి ఇప్పటివరకు దీని మీద కూడా ఏమి స్పందించలేదు. మరి భవిష్యత్తులో వీరి కలయిక ఎందుకు జరిగింది, ఈ కలయిక సారాంశం ఏంటనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.